రాష్ట్ర ఆర్థిక శాఖ పరిధిలోని ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డైరెక్టరేట్ కింద 5 ఏళ్ల నుంచి పెండింగ్ లో ఉన్న అధికారుల పదోన్నతుల వ్యవహారం ఎటూ తేలడం లేదు. దీంతో ప్రమోషన్ల కోసం ట్రెజరీ అకౌంట్స్ విభాగం అధికారులు ఆందోళన చెందుతున్నారు. డిటిఏ పంపించిన ఫైలులో సవరణలు చేసి పంపించాలంటూ న్యాయశాఖ సూచించిన ఆర్థిక శాఖ అధికారులు పదోన్నతుల విషయంలో పాత పద్ధతినే సిఫారసు చేస్తూ ఫైలును రూపొందించారన్న విమర్శలున్నాయి. జిల్లాల్లో పనిచేసే సబ్ ట్రెజరీ ఆఫీసర్లు, డైరెక్టరేట్ లో పనిచేసే జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, జేఏఓలకు పదోన్నతులు ఇవ్వడం ద్వారా అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేస్తారు. కొన్నిటిని ప్రత్యక్ష ఎంపిక డిఆర్ విధానంలో భర్తీ చేస్తారు. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణకు ఒకే ఒక మల్టీ జోన్ 3 ఉండేది. అప్పుడు 20 సైకిల్ ఆధారంగా పదోన్నతులు ఇచ్చేవారు. అంటే ట్రెజరీ విభాగానికి చెందిన ఎన్డిటిఓలకు 9, అకౌంట్స్ విభాగానికి చెందిన జేఏఓలకు 5 పోస్టుల అవకాశం కల్పించి పదోన్నతులు ఇస్తూ ఏటీఓ, ఏఏఓ పోస్టులను భర్తీ చేసేవారు. మిగతా 6 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసేవారు. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో 2 మల్టీ జోన్లను ఏర్పాటు చేశారు. దీనికి అనుగుణంగా గెజిటెడ్ సర్వీస్ రూల్స్ ను సవరించి 20 సైకిల్ కు బదులుగా ఒక్కో మల్టీ జోన్ కు 10 సైకిల్ పోస్టులతో డైరెక్టరేట్ ఫైల్ ను తయారు చేసి ఆర్థిక శాఖకు పంపింది. అంటే ఒక్కో మల్టీ జోన్ లో ఎన్టీఓలకు 5, జేఓలకు 2, డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద 3 పోస్టులను ప్రతిపాదించింది. ఈ ఫైలులో ఆర్థిక శాఖ కొర్రీలు పెట్టి 20 సైకిల్ పంపించగా న్యాయశాఖ తిరస్కరించింది. ఒక్కో మల్టీ జోన్లు 10 సైకిల్ ఫైల్ ను తయారు చేసి పంపించాలని సూచించింది. అయినా ఆర్థిక శాఖ మళ్లీ 20 సైకిల్ తోనే తాజా ఫైల్ ను తయారు చేసినట్టు తెలిసింది. ఇలా ఒక్కో మల్టీ జోన్ కు 20 సైకిల్ ను అమలు చేస్తే 2 జోన్లకు కలిపి 40 పోస్టుల్లో పదోన్నతుల పోస్టులు 28 ఖాళీ కావాల్సి ఉంటుందని, అంత పెద్ద మొత్తంలో ఒకేసారి పోస్టులు ఖాళీ కాబోవని అకౌంట్స్ విభాగం వారు వివరిస్తున్నారు. అందుకే 5 ఏళ్ల నుంచి పదోన్నతుల ప్రక్రియను చేపట్టడం లేదని, తద్వారా సీనియర్లకు పదోన్నతులు లభించడం లేదని ఆరోపిస్తున్నారు. ఒక్కో జోన్ లో 10 సైకిల్ ను అమలు చేస్తే 7 ఏసి చొప్పున 2 జోన్లకు కలిపి 14 ఖాళీలు ఏర్పడతాయని, పదోన్నతులకు వీలవుతుందని చెబుతున్నారు. ఈ విధానాన్ని అమలు చేయాలంటూ ఆర్థిక శాఖను కోరుతున్నా పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు. పైగా ఆర్థిక శాఖలోని కొంతమంది అధికారులు తమకు సంబంధం లేకపోయినా అత్యుత్సాహంతో 20 సైకిల్ ను ముందుకు తెస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఒక్కో మల్టీ జోన్ కు 10 సైకిల్ అమలు చేస్తూ పదోన్నతులకు మార్గం సుగమం చేయాలని కోరుతున్నారు. సచివాలయంలోని సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులను విభాగాధిపతుల కార్యాలయాలు, అధికారులతో భర్తీ చేసే సందర్భంలో అకౌంట్స్ విభాగం అధికారులను కూడా పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. డిటిఏ పరిధిలోని 2 విభాగాలకు పదోన్నతుల విషయంలో నిష్పత్తిని ఖరారు చేశారు. ఉదాహరణకు అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ పదోన్నతికి సంబంధించి 10:4:6 నిష్పత్తిలో నియామకాలు చేపడతారు. 20 పోస్టులు ఖాళీ ఉంటే ఇందులో ట్రెజరీ విభాగానికి 10 పోస్టులు పదోన్నతి కల్పిస్తే అకౌంట్స్ విభాగానికి 4 పోస్టుల పదోన్నతి ద్వారా ఇస్తారు. మిగిలిన 6 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తారు. తాజాగా ఈ నిబంధనల్లో మార్పులు చేస్తూ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డైరెక్టర్ నిబంధనలు రూపొందించి రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించారు. ఈ నిబంధనల్లో 11:3:6 నిష్పత్తిని అనుసరించాలని కోరడం ఇప్పుడు ఆ శాఖలో దుమారం రేకెత్తిస్తోంది. ఇది ట్రెజరీస్ అధికారులకే అనుకూలంగా ఉన్నాయని, అకౌంట్స్ విభాగం పదోన్నతి కోటాను ట్రెజరీస్ కు కట్టబెట్టడంపై ఇప్పుడు ఆ శాఖలో గందరగోళానికి కారణమైంది. పదోన్నతిలో నిబంధనల మార్పుపై ఆర్థిక శాఖ సైతం ఆక్షేపించింది. సంప్రదింపులు లేకుండా నిర్ణయం తీసుకోవడంపై వివరణ కోరింది. ఇష్టానుసారంగా నిబంధనలు మార్పు చేయడంపై అకౌంట్స్ ఉద్యోగులు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాకు ఫిర్యాదులు సమర్పించారు. ఈ అంశంపై జిల్లాల నుంచి కూడా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఖ్యాతి కనెక్ట్స్.